హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా పిహెచ్డి అవసరం లేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి, నెట్ సెట్ అవసరం లేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అని చాలామంది ఈ పోస్ట్ చూసి అర్థం చేసుకుంటున్నారు. పిహెచ్డి ఇంకా అవసరం లేదు, నెట్ సెట్ ఇంకా అవసరం లేదు అని చాలామంది సోషల్ మీడియాలో ఈ పోస్ట్ని చూసి, ఇది అఫీషియల్ పోస్ట్ ఏమడి ఫ్రెండ్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి వచ్చిన అఫీషియల్ న్యూసే. ఇది చూసి చాలామంది పిహెచ్డి అవసరం లేదు, నెట్ సెట్ అవసరం లేదు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళు క్లియర్గా చదవలేదు, అందుకే మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇంకా పిహెచ్డి అవసరం లేదు, నెట్ సెట్ అవసరం లేదు అనుకుంటున్నారో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఒక్కసారి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే March 13th మనకు న్యూస్ ఛానల్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా హైలైట్ అయిందో, చాలా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఆస్పిరెంట్స్ మాకు పంపించడం జరిగింది. ఇంకా పిహెచ్డి అవసరం లేదు సార్ అంటున్నారు, నెట్ సెట్ అవసరం లేదు అంటున్నారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈ న్యూస్ వచ్చింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అఫీషియల్గా వచ్చిన న్యూసే అయినప్పటికీ కూడా ఈ న్యూస్లోని ముఖ్యమైన కంటెంట్ని ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మనం హెడ్డింగ్ చూద్దామండి. పిహెచ్డి నాట్ మ్యాండేటరీ టు బి అసిస్టెంట్ ప్రొఫెసర్ యూజీసీ. ఇక్కడ ఓన్లీ సెలెక్టెడ్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే. అంటే మీరు ఇస్రోలో వర్క్ చేశారా, మీరు హయ్యర్ పొజిషన్స్లో వర్క్ చేశారా, మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందా, ఇటువంటి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న, అది కూడా 30 years 40 years ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి యూజీసీ ఒక స్పెషల్ పోస్ట్ క్రియేట్ చేయబోతుంది. ఆ స్పెషల్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి నెట్తో సెట్తో పిహెచ్డిలో పని లేకుండా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, అంటే స్టూడెంట్స్కి ఒక రకమైన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయడం కోసం ఒక స్పెషల్ పోస్ట్ని క్రియేట్ చేస్తున్నాము. అది ఓన్లీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్కి మాత్రమే ఉంటుంది అని చెప్పే యాక్చువల్ మీనింగే ఈ ఆర్టికల్. మై డియర్ ఫ్రెండ్, చాలామంది ఆస్పిరెంట్స్ మాకు కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, చాలామంది ఈ క్లిప్పింగ్స్ మాకు షేర్ చేస్తున్నారు. ఇంకా పిహెచ్డి ఇంకా పర్మనెంట్గా అవసరం లేదా సార్, నెట్ సెట్ అవసరం లేదా, మేమందరం ఆర్సెట్ ఎంట్రన్స్ రాసేసాము, ఇంకా మనం వెయిట్ చేస్తున్నాము కౌన్సిలింగ్ కోసము, ఇదంతా చేసేసారు సార్, ఇంకా అవసరం లేదా అంటున్నారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. చూడండి, ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, PhD will not be mandatory to teach in central universities. The University Grants Commission has said the move is being taken by the commission so that more industry experts, ఎక్కువ శాతం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇంకా మీ అందరికీ తెలుసు చాలామంది టీచింగ్ వచ్చేస్తారు, కొందరు ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతారు. ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక 30 years 40 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే డే 1 నుండి ఆ ఇండస్ట్రీలో, అది ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే సర్వీసెస్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదా డిఫరెంట్ వేరియస్ సెక్టార్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని స్టూడెంట్స్కి పీజీ లెవెల్లోనే ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకు కూడా ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి, ప్రాక్టికాలిటీ పెరగాలి అనే అంశంతో ఒక స్పెషల్ పొజిషన్ని క్రియేట్ చేస్తున్నారు. అది ఈ ఆర్టికల్ యొక్క మీనింగ్ అన్నమాట. చూడండి, ద మూవ్ ఈస్ బీయింగ్ టేకన్ బై ద కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, సో దట్ మోర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ who do not have PhD can be appointed as assistant professor across universities in the country. As per reports, UGC is planning to create new position for such teachers who are experts in the industry with full of practical experience. Adi meaning, they will likely be appointed as professors of practice and associate professors of practice. While appointing such professors, their industry experience would be considered. So this is the actual meaning of this article, my dear friends. ఇంకా మీరు దీని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పాయింట్ని మీరు క్లియర్గా చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ పాయింట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ పాయింట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ద మూవ్ ఈస్ బీయింగ్ టేకన్ టు అలౌ టీచర్స్ హూ డు నాట్ హ్యావ్ PhD degree to provide hands on training to the students. So this is the actual concept. చాలామంది వచ్చేసి ఇంకా నెట్ అవసరం లేదు, సెట్ అవసరం లేదు, పిహెచ్డి అవసరం లేదు అనుకుంటున్నారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇది వచ్చేసి కొన్ని లక్షల మందిలో కొందరు సెలెక్టెడ్ మెంబర్స్ని తీసుకొని వారి ద్వారా ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేపిస్తారు స్టూడెంట్స్కి, ప్రాక్టికాలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం. అంతేగాని మనకు పిహెచ్డి వాల్యూ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది.
నెట్ సెట్ క్వాలిఫికేషన్స్ యొక్క వాల్యూ కూడా అలాగే ఉంది. రానున్న రోజుల్లో జూలై 2023 తర్వాత పిహెచ్డి మ్యాండేటరీ అన్న అంశం పైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిలబడి ఉంది. సో మీ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక స్పెషల్ కన్సిడరేషన్. ఈ స్పెషల్ కన్సిడరేషన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓన్లీ స్పెషల్ పీపుల్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ హియర్. అందుకే ఈ ఆర్టికల్లో ఈ రకంగా మెన్షన్ చేశారు. సో దిస్ ఈజ్ all about this particular article my dear friends. PhD is not mandatory, correct. ఇప్పుడు కూడా PhD not mandatory. నెట్ సెట్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్. మీరు తెలంగాణలో పడే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే సెట్ మినిమం క్వాలిఫై ఉండాలి. మీరు ఆంధ్రప్రదేశ్లో పడే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నా మీకు సెట్ క్వాలిఫికేషన్ మినిమం ఉండాలి. మీరు పిహెచ్డి చేసుకుంటే మీకు సెట్ నెట్ అవసరం లేదు, కానీ మీరు చేసుకుంటే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది, మీకు ఏపీఏ స్కోర్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. నెట్ సెట్ పిహెచ్డికి ఉన్న వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఈ వాల్యూ ఇంక్రీజ్ కాబోతుంది. సో ఫ్యూచర్లో కూడా నెట్ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేసే అవకాశం కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. నేను అన్అకాడమీలో క్లాసెస్ తీసుకుంటున్నాను, హిందీలో హిందీ స్టూడెంట్స్ కోసం క్లాసెస్ తీసుకుంటున్నాను. మీకు హిందీ వచ్చు, మీరు కూడా ఆ క్లాసెస్లో జాయిన్ కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఒక మెసేజ్ పెట్టండి. రెగ్యులర్గా మేము మీకు అప్డేట్స్ పంపిస్తుంటాం వాట్సాప్ ద్వారా, యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా ఆ నంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.